Monica from Olali. My friend was suffering from migraine headache since 3 years. When I prayed for her, she's completely healed. Wow, hallelujah. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. Praise Lord. అందరికీ ప్రైజ్ లార్డ్. మా హాస్టల్లో ఒక అమ్మాయి క్యాథలిక్ అమ్మాయి ఉంది అన్నయ్య. ఆ రోజు స్కిట్ లో చూసినట్టు సేమ్ అవే ప్రాసెస్ తనే, క్యాండిల్స్ వెలిగించడం సేమ్ అవే. నన్నే ఆమె దాంట్లోకి తీసుకెళ్దామని చెప్పేసి అన్నది. ఆమె ప్రేయర్ చేసుకుంటుంది. అయితే చాలా హెడేక్ ఉంది, ఇట్లా నువ్వు హీలింగ్స్ చేస్తున్నావు కదా హాస్టల్లో, నా కోసం కూడా ప్రేయర్ చేయు, నాకు ఇప్పుడు తగ్గిపోయింది అనుకో, నేను మా మేరీ మాతను కాదు కదా, మీ నజరన యేసయ్యను నేను నమ్ముచాను అని చెప్పేసి అన్నది అన్నయ్య. అయితే సరే అని చెప్పేసి నేను వెళ్ళి ప్రేయర్ చేశాను అన్నయ్య. ప్రేయర్ చేసి ఆమెకి తగ్గిపోయింది. 3 years నుంచి ఉండేనంట. వీక్లీ వన్స్ ఖచ్చితంగా వస్తుండే మైగ్రేన్ తగ్గిపోయింది. అవునన్నయ్య. వావ్. నేను మిమ్మల్ని బట్టి ప్రార్థించాను అన్నయ్య. ఆ రోజు అంటే మీకు కూడా ఉంది అని చెప్పేసి అప్పుడు చెప్పారు కదా మీ సాక్ష్యము. అయితే అన్నయ్యకి హీల్ చేసిన ఇతనికి చేయడా అని చెప్పేసి మిమ్మల్ని బట్టి చేశాను అన్నయ్య. ఓకే, నన్ను బట్టి అంటే నా పేరు కాదు, దేవుని బట్టి చేసింది, నా సాక్ష్యాన్ని ఉపయోగించుకుంది. హల్లెలూయా. అవునన్నయ్య. అన్నయ్య ఇంకోటి ఉందా? ఇంకోటి అన్నయ్య. అయితే మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉంది, ముసలి ఆమె. అయితే వాళ్ళ మన్మరాలకి మ్యారేజ్ అయింది. ఫస్ట్ పాప పుట్టింది, సెకండ్ కూడా మళ్ళీ పాప పుట్టింది అనుకో, డైవర్స్ ఇచ్చేసా అని చెప్పేసి అన్నాడు అన్నయ్య. డైవర్స్ ఇచ్చేసా అని చెప్పేసి అయితే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుని మళ్ళీ పాపనే చెప్పిర్రు వాళ్ళు. పాప అని చెప్తే ఈయన అవసరం లేదు ఇక నాకు అని చెప్పేసి డైవర్స్ బాండ్ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాడు. అయితే ఆ అమ్మ నా దగ్గరకు వచ్చి ప్రే చేయని చెప్పేసి అన్నది. అయితే సరే అని చెప్పేసి నేను ఆమె స్టమక్ పైన చేయి పెట్టి ప్రే చేశాను అన్నయ్య. అయితే ఆ బేబీ కాస్త బాయ్ లాగా మారడం నేను చూసాను. బాబు పుట్టాడు అన్నయ్య. హల్లెలూయా. అవి పక్కన చెప్పండి, దేవుడు చిన్నోళ్ళని కూడా వాడుకోవటం మొదలు పెడుతున్నాడు అని చెప్పండి. అంటే the young generation, God is cleansing and God is preserving the young generation. Hallelujah. పక్కన చెప్పండి, గట్టిగా చెప్పలు కొట్టండి. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. అన్న మీరు సాంగ్ రిలీజ్ చేస్తుండే అన్న, నాడు యేసు. అప్పుడు నాది సాలరీ చాలా తక్కువ, కానీ నాది ఏది వచ్చినా సరే నేను పెట్టేసేదాన్ని అనమాట. దేవుడా నా పర్స్లో ఎంత ఉందో నేను అక్కడ పెట్టేసి ఇచ్చేసి వెళ్ళిపోయాను. సో నేను ప్రేయర్ చేసుకున్నాను అనమాట, ఏంటి నేను ఏమి ఇవ్వలేకపోతున్నా దేవా అని చెప్పేసి. నేను ట్యూషన్స్ చెప్తానన్న, హోమ్ ట్యూషన్స్. సో నాకున్న స్టూడెంట్స్ తోటి వచ్చిన శాలరీ నాకు సరిపోదు యాక్చువల్లీ. అలాంటిది నేను ప్రేయర్ చేసుకున్నాను అనమాట, నేను ఏమి ఇవ్వలేకపోతున్నా దేవా నీకు అని చెప్పేసి. సో వెళ్ళంగానే నాకు 4 students వచ్చారు. పేరెంట్స్ కాల్ చేశారు, వాళ్ళకు కాల్ చేసి దే అపాయింటెడ్ మీ. నేను అనుకున్నా దేవుణ్ణి, దేవా నేను ఫస్ట్ నాది శాలరీ ఏదైతే వస్తుంది దేవా నేను అది నీ సాంగ్ కి నేను ప్రొడ్యూస్ చేస్తాను అని. ద పేరెంట్ నా శాలరీ కన్నా ఎక్కువ ఇచ్చింది ఆమె నా పర్ఫార్మెన్స్. హల్లెలూయా. వండర్ఫుల్. సో అండ్ చూడండి, ఆ పాటకి నాడు యేసు అనే క్రిస్మస్ పాటకి ప్రొడ్యూస్ చేశారు, దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, మళ్ళీ ఇంకొక సాంగ్ ప్రొడక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పబడి దేవుని మహిమపరుద్దాం. ఆరాధన చూడండి, ఆమెకు అద్భుతం జరిగిందంట. ట్యూషన్స్ చెప్తారు, ప్రార్థన చేసింది, విత్తింది, ఇంకా దేవుడు అనేక మందిని పంపించాడు ఆమె జీవితంలో. వావ్, అమేజింగ్. సో అదే థ్యాంక్ యూ జీసస్. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో 4 students ఉన్నారు నాకు ఇప్పుడు. ఎక్స్పెక్ట్ చేయని కార్యాలే దేవుడు చేస్తాడు. యా, దట్స్ వాట్ వి ఆర్. యాక్చువల్లీ ఇంకో టెస్టిమోనీ కూడా ఉంది కానీ లాంగ్ బ్యాక్ అది. నాకు కోర్ట్ కేసెస్ నడుస్తున్నాయి అన్న. నా కోర్ట్ కేసెస్ నడిపించేటప్పుడు నేను ఫాస్టింగ్ ప్రేయర్ ఉండేదాన్ని, నాకు అసలు మెయింటెనెన్సే వచ్చేది కాదు. అలాంటిది జడ్జ్ యాక్సెప్ట్ చేసింది, మెయింటెనెన్స్ రాసి ఇచ్చినా సరే ఇట్ వాస్ నాట్ కమింగ్. సో నేను దేవుని ప్రే చేశాను, అసలు ఎలా వచ్చిందో తెలీదు. ఆ ప్లేస్లో నుంచి జడ్జ్నే లేపేసి వేరే జడ్జ్ వచ్చి నాకు ఇమీడియట్లీ గ్రాంట్ చేసేసారు. హల్లెలూయా. This is a wonderful testimony. Never in that court 1,35,000 ever ఇవ్వలేదంట హ్యాండ్ క్యాష్ లో. సో ఐ గాట్ దట్ హ్యాండ్ క్యాష్ 1,35,000 in my hand. Wow. Like in which basis that you got that money? Maintenance. Oh, okay. Yes. Like is for monthly or per year? No, it's per monthly. Actually he was supposed to pay from the past few months, which he was not paying. So judge was like, if you don't pay I will reject your passport and I will put you in bars. ముడి పెట్టాడు. హల్లెలూయా. ఇమిడియట్ గా తను డబ్బులు పంపించాడు, తను రాలేదు కానీ లాయర్ తో ఇచ్చి డబ్బులు పంపించాడు. Anyhow, miracle is happened or not? Yes. గట్టిగా చెప్పలు కూడా దేని మహిమపరుద్దాం. తన భర్త నుంచి రావాల్సిన మెయింటెనెన్స్ దేవుడు కొన్ని నెలలుగా ఆగిపోయినాయి, దేవుడు తిరిగి ఇచ్చేసాడు. వండర్ఫుల్ టెస్టిమనీ సిస్టర్. వి ఆల్వేస్ ప్రే ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యా, చూసారా అద్భుతం చేస్తాడే లేదు దేవుడు. అంతే, లేట్ అవుద్దేమో కానీ లేటెస్ట్ గా చేస్తాడు దేవుడు. యా. ఇంకొకటి అన్న, అమ్మో, ఐ గాట్
ఇవ్వాలి అన్నమాట. చెప్పండి. ఐ ఫైల్డ్ 498 కేస్ అని, అది స్టే తెచ్చుకున్నాడు హైకోర్టు నుంచి. సో నేను 2 years నుంచి కష్టపడుతున్నా నా స్టే వెకేట్ చేయించడానికి, ఏం అవ్వట్లేదు. ఆ స్టే వెకేట్ చేయించడానికి సో 2 years నుంచి ట్రై చేస్తున్నాను అన్న. అట్ లాస్ట్ నాకు ఇవాళ సమ్మన్స్ వచ్చింది ఆ కేస్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. దట్ లాయర్ లైక్ నో వి ఆర్ స్టార్టింగ్ దట్ కేస్ అగైన్ అని చెప్పేసి నాకు ఇవాళ అన్ని కేసులు గెలిచేస్తున్నారు మీరు. హల్లెలూయా. ఐ సీ దట్ అనాయింటింగ్ ఆఫ్ డానియల్. వావ్, థాంక్యూ. దానియేల్ అభిషేకం మీలో ఉంది. సో వేర్ ఎవర్ డానియల్ యూస్ టు గో, used to get the victory. I focus, I put everything on my God and I will just go and sit relaxedly అక్కడ. అందరూ అంటున్నా ఇంత రిలాక్స్ ఎట్లా కూర్చుంటున్నావు నువ్వు కోర్టులోకి వచ్చి అని చెప్పేసి. మీ అందరి కోర్టు కేసులు కూడా దేవుడు కొట్టివేయను గాక. ఆమేన్. రెండవ సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనం. 2 Samuel. దేవుడు ఎలా ఆశీర్వదించాడో ఈ యొక్క సమూయేలుని చూద్దాం. 8 కన్నా ముందు ఒకసారి 5 నుంచి చదవమ్మా. నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించుని. ఎక్కడ నివసిస్తున్నాడు దేవుడు? ఎక్కడ నివసిస్తున్నాడు? ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? మన దగ్గర ఏసీ హాల్స్ లేకపోవచ్చు, మన దగ్గర పెద్ద పెద్ద హాల్స్ మన దగ్గర లేకపోవచ్చు, లేదా సోఫిస్టికేటెడ్ చర్చెస్ వీ మైట్ నాట్ హ్యావింగ్, బట్ వీ హ్యావ్ సూపర్ న్యాచురల్ గాడ్ ఈజ్ విత్ us. హల్లెలూయా. a powerful God is with us. hallelujah. who is the ruler? he is with us. పక్కన చెప్పండి, దేవుడు మనకున్నాడు. ఎక్కడున్నా, టెంట్ కింద ఉన్నా, కింద కూర్చున్నా, పైన కూర్చున్నా, దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం, చదవండి. చాలా మంది అనుకోవచ్చు, ఈ వారం అయితే వచ్చే కానీ వచ్చే వారం నుంచి నేను రానురా బాబు, టెంట్ల కింద నేను ఎక్కడ కూర్చోవాలా? ఆహా, పైకి వెళ్ళిన తర్వాత నేను డేరాలు కుట్టేవాడు కూడా దేవుడు చేయగలడు. జాగ్రత్త. మరి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యాజ్ పర్ యువర్ వర్క్స్ దట్ యు హావ్ డన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూలోకంలో నువ్వు చేసిన ప్రతి పనిని బట్టి దేవుడు నీకు పరలోకంలో ఒక బహుమానం ఇస్తాడు. ఎస్ ఆర్ నో? యా. చూడండి, నీవు నీ ఆఫీసులో కష్టపడతావు, పగలనక రాత్రికి కంప్యూటర్ పగలు కొట్టేస్తూ ఉంటావు. కొంతమంది అయితే కష్టపడి పని చేస్తూనే ఉంటారు, పని చేసి చేసి చేసి. మీరు చేసిన ఫలానికి మీకు ప్రమోషన్ వస్తుందా? లేకపోతే నువ్వేం చేయకుండా అని గొక్క పెడుతూ ఉంటే దా నిన్ను మేనేజర్ని చేస్తానంటారా? ఎవరైనా అంటారా అట్లా? ఎందుకంటే వారు చేసే పనిని బట్టే వారికి ప్రతిఫలం దొరుకుతుంది. అలాగే ఇది బైబిల్ ప్రకారంగా చూసుకుంటే ఇది భూమికి సంబంధించింది కాదు, పరలోకంలో కూడా అలాగే ఉంటుంది. పక్కన చెప్పండి, పరలోకంలో కూడా అలాగే ఉంటుంది. నేను ఒక వాక్యం చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, వారి క్రియల చొప్పున, వారి పనుల చొప్పున దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఎక్కడ క్రియలు, ఎక్కడ పనులు? పక్కన చెప్పండి, దేవుని కొరకు నీవు ఈ భూమి మీద ఇక్కడే, పైన కాదు. మళ్ళీ చెప్పండి, పైన కాదు, ఇప్పుడే దేవుని కొరకు పని చేస్తే నీకు పరలోకంలో ఆయన దగ్గర కూర్చోబెడతాడు. ఆగండి. ఓకే, భూమి మీద చేసే పనులకేమో దేవుడు ఇక్కడే మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ తర్వాత భూమి మీద దేవుని కొరకు చేసిన ప్రతి పనికి ఈ భూమి మీద పరలోకంలో కూడా 2 నీకు ఆఫర్స్ ఉంటాయి. పక్కన చెప్పండి, ఒక పని 2 పెట్టెలు, ఒక్క దెబ్బ 2 పెట్టెలు. ఆ పెట్టె నువ్వే. హల్లెలూయా. నీవు భూమి మీద చేసిన పనికి దేవుడు ఈ భూమి మీద నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడు నిన్ను పరలోకంలో కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక రోగంలో ఉన్నాను కదా అని నువ్వు భయపడాల్సిన పని లేదు. ఒక బాధలో ఉన్నాను కదా అని భయపడాల్సిన పని లేదు. అయ్యో నా జీవితం ఏంటి అంత ఇలా వ్యసనంగా మారిపోతుంది అని నువ్వు బాధపడుతున్నా, నీవు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? దావీదు కూడా నీలాగే నాలాగే బాధపడ్డాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నా కుమారుడా భయపడకుము, నేను నిన్ను రాజుగా చేస్తాను. అంటే దేవునికి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటిదంటే, నీ బలహీనతలో నుంచి దేవుడిని రాజు చేయగలడు, నీ రోగంలో నుంచి దేవుడిని ఆశీర్వదించగలడు, నీ బలహీనతల్లో నుంచి దేవుడు నిన్ను
రాజుగా చేయగలడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూడండి, నత్తి ఉంటుంది, అంటారు. దేవుడు ఆ నత్తివాడినే గొప్ప దైవజనుడిగా వాడుకోగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి నీ శరీరంతో పని లేదు, నీ ఆత్మతోనే దేవునికి పని. పక్కన చెప్పండి, నీ ఆత్మతోనే దేవునికి పని. అయితే దేవుడు నేను ఎలా ఆశీర్వదిస్తాడు? ఎప్పుడైతే నీకు పాప క్షమాపణ, రిపెంటెన్స్ హార్ట్, పక్కన చెప్పండి, రిపెంటెన్స్ హార్ట్ నువ్వు కలిగి ఉండాలి. పాప క్షమాపణ మనసును కలిగి ఉండాలి. ఒక తప్పు చేసావా, నేను వెంటనే మర్చిపో, ప్రభువా నేను తప్పు చేశాను, ఫర్గివ్ మీ. అలా అని చెప్పి తప్పు చేసి సారీ లార్డ్, తప్పు చేసి సారీ లార్డ్, తప్పు చేసి సారీ లార్డ్, తప్పు చేసి సారీ లార్డ్, తప్పు చేసి మళ్ళీ సారీ లార్డ్, అయ్యో లార్డ్ వీఆర్ సారీ లార్డ్ అన్నావు అనుకో, అప్పుడు నీ సీటు పైన పరలోకంలో పెద్దది నుంచి చిన్నది, మళ్ళీ చిన్నది నుంచి చిన్నది, చిన్నది నుంచి ఇంకా చిన్నది, ఇంకా చిన్నది నుంచి కింద కూర్చుంటావు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? సిన్ ఈజ్ నాట్ గుడ్. పక్కన చెప్పండి, పాపం మంచిది కాదు, దేవుని కృపే మంచిది. ఆ కృప ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిద్దాం, పక్కన చెప్పుడు నడవదు. కృప నిన్ను పాపము చేయనీయకుండా చేసేది దేవుని యొక్క కృప. పాపము చేయించేది దేవుని కృప కానే కాదు, అది నీ సొంత కృప. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం దేవుడు ఇంకే రాజుని ఎలా ఆశీర్వదించాడు. చదవమ్మ తర్వాత. నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అని ఉంటినా. చూసారా, అంటే దేవుడు ఎంత మంచోడు అంటే మన పరిస్థితిని దేవుడు అర్థం చేసుకోగలడు. హల్లెలూయా. నాకు ఇంత పెద్ద మందిరం ఉందా, మీరందరూ మందిరంలో ఆరాధిస్తున్నారా అని ఎప్పుడైనా మళ్ళీ అడిగాడా? అడగడు. ఎక్కడ కూర్చున్నావు అనేది కాదు, కానీ ఆయన నీ హృదయంలో కూర్చోబెట్టుకున్నావా లేదా అనేది దేవుడు కావాలి. జిగిలి 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 జిగిలేలని మెరిపించే లైట్లు పెట్టేసుకొని కోట్ల రూపాయలతో చర్చిలు కట్టించేసుకొని, కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ధన్యులు. హల్లెలూయా. ఈ డేరాల నుంచి పరలోకం అనేది ఒక డేరాలాగా ఉంటుంది తెలుసా? ఆ పరలోకపు డేరా తెరిచి దేవుడు ఈరోజు మనందరం చూస్తున్నాడు. వీరిని నేను ఆశీర్వదిస్తాను ఈ రోజు నుంచి, వీరిని నేను బలపరుస్తాను ఈ రోజు నుంచి, నేను నివసించేది ఈ డేరాలోనే అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. పక్కన దేవుడు మనతో ఉన్నాడని చెప్పండి, నీతో ఉన్నాడని చెప్పండి. భయపడకు, డేరాలో ఉన్నా కదా, సిగ్గుపడకు, దేవుడిని గణపరుస్తాడు. హల్లెలూయా. చదవండి తర్వాత. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. ఇదండి మనకు వాగ్దానం. 2018లో నీకు వాగ్దానం ఏంటి తెలుసా? జనులకు రాజుగా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. నీ ఆఫీస్లో నువ్వే రాజుగా ఉంటావు, నీ అంట్లు నొంకునే లీడర్లో నువ్వే లీడర్గా ఉంటావు, నీ కంపెనీలో ఊడ్చుకుంటున్నావా జిహెచ్ఎంసీలో, అయినా దానికి నువ్వే లీడర్గా ఉంటావు. హల్లెలూయా. నీ కుటుంబానికి నువ్వే లీడర్. ఎక్కడి నుంచి దేవుడు నేను తీసుకొస్తున్నాడు? గొర్రెల దొడ్డిలో నుంచి. చూడండి, ఆ గొర్రెల దొడ్డి నీట్గా ఉంటుందా? నీట్గా ఉంటుందా? ఇదిగో ఇలా ఉంటుంది, చెత్త, పైన గడ్డి, టెంట్లు వాసన. దీన్ని దేవుడు ఎలా మారుస్తాడు? రాజసింహాసనంగా మారుస్తాడు. హల్లెలూయా. ఐ బీన్ ఆస్కింగ్ గాడ్, ప్రభువా ఎందుకయ్యా మరి మా సంఘం ఎందుకు ప్రభు ఈ డేరాలో పెడుతున్నావు? అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. పక్కన చెప్పండి, డేరాలో ఉన్న వాళ్ళని దేవుడు ఎక్కువ చూస్తాడని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు డేరాలో కూర్చున్న మనందరినీ దేవుడు గొప్ప రాజులుగా చేయబోతున్నాడు. బిజినెస్ పెడుతున్నావా? ఆ బిజినెస్లో నువ్వే తోపుగా ఉంటావు.
బిజినెస్ పెడుతున్నావు, బిజినెస్ నువ్వు రాజుగా ఉంటావు. హల్లెలూయా. యా, ఏమో అంట్లు నోకునే వాళ్ళు దేవుడు అల్యూమినియం కంపెనీ ఓనర్గా చేయగలడు. హల్లెలూయా. ఒక పేదవాడిని దేవుడు ధనికుడిగా చేయగలడు. ఒక పాపిగా ఉన్నవాడిని దేవుడు పరిశుద్ధుడిగా చేయగలడు. ఒక బలహీనుడిగా ఉన్నవాడిని దేవుడు బలవంతుడిగా చేయగలడు. ఒక నాశనానికి వెళుతున్న వాడిని దేవుడు ఆశీర్వదించి గొప్ప జనముగా చేయగలడు. హల్లెలూయా. అనుకున్నాడు దావీదు, నా పని అయిపోయిందయ్యా. అసలు మొదటే నేను గొర్రెల కాపరిని, ఆ గొర్రెల కాపరిని కాస్త పాపం చేశాను, నా బతుకు అయిపోయింది, నా బతుకు అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీలాంటి వారే నాకు కావాలి. పక్కన చెప్పండి, నీలాంటి వారి దేవుడు కావాలి. నువ్వు ఇచ్చే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు, ఇవ్వబోయే దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. ఇక్కడ కూర్చున్నావే, పక్కన ఇక్కడ కూర్చున్నావే, నిన్ను నువ్వు తగ్గించుకొని అది కూడా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. సో the title of this message is Rulers of the Nations. Hallelujah. Hallelujah. పక్కన చెప్పండి, కంగ్రాచులేషన్స్. నీవు రూలర్స్ ఆఫ్ ది నేషన్స్గా మారబోతున్నావు. అంటే ఇంకొక మాట, సెకండ్ ఇచ్చి రాజ్యములను పరిపాలించేవాడుగా దేవుడిని చేయబోతున్నాడు. హాస్పిటల్లో చేస్తున్నావా, ఆ హాస్పిటల్ మొత్తంలో డాక్టర్ కన్నా నువ్వే పెద్ద డాక్టర్ అయిపోతావు. నర్సు కావచ్చు, నీవు భయపడాల్సిన పనిలే. ఈరోజు దేవుడు నిన్ను రాజుగా నియమించబోతున్నాడు. దేవుడు నిన్ను రాజుగా నియమించబోతున్నాడు. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? చాలామంది అంటారు, బ్రదర్ మరి రాజు అవ్వాలంటే ఎంత కత్తి యుద్ధం రావాలి? నిజమైన రాజ్య భారం మోసినవాడు నజరేయుడైన యేసయ్య. నిజమైనటువంటి ఈ యొక్క భూ ప్రపంచాన్ని మోసేది ఎవరో తెలుసా? ఇదిగో ఈ రారాజు. రైట్, లెట్ మీ టెల్ యూ ద క్వాలిఫికేషన్ టు బికమ్ అ కింగ్. అంత గొర్రెలు కాసుకునేటువంటి రాజుని ఒక్కసారిగా దేవుడు రాజుగా ఎలా చేసి ఉంటాడు అంటారు? వాట్ వుడ్ బి ద రీజన్? పక్కన చెప్పండి, ఏమేంటుంది అంటారు? దాని తర్వాత కంటిన్యూ చేద్దాం ఒకసారి. నీవు పోవు చోట నిల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మంచి పేరు ఉందేమో, ఆ మేనేజర్ కన్నా మించేసి డైరెక్టర్గా దేవుడు చేయగలడు. హల్లెలూయా. పక్కన సిద్ధంగా ఉండని చెప్పండి. మీ మేనేజర్కి ఒక బిరుదు ఉంది. ఏంటిది అది? టైటిల్ మేనేజర్. హల్లెలూయా. పక్కన చెప్పు, దేవుడిని మేనేజర్ కంటే గొప్పవాడిగా చేస్తాడు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడా లేదా? ఈ లోకములో ఉన్న ప్రతి గనుల కంటే నీకు గొప్ప నామాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఐ యు రెడీ టు రిసీవ్ దిస్? యా. కానీ ఒక క్వాలిటీ ఉండాలి. ఏముండాలి? పక్కన చెప్పండి, ఒక క్వాలిటీ ఉండాలని చెప్పండి. ఈ 2018లో దేవుడు నీ కొరకు ఏం చేయబోతున్నాడు ఒక లిస్ట్ రాసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ 2018 నుంచి ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్, నేను భయభక్తులు కలిగి జీవిస్తా. దాని కింద రాసుకోండి, ప్రతి వారం బుక్ అన్న ముందు బైబిల్, ఒక బుక్కు, ఒక 3 పెన్నులు తెచ్చుకుంటా, నా బ్యాగులో ఎప్పుడు ఉండాలా. రాసుకోండి, ఫస్ట్ ఇదే రాసుకోండి. క్రమశిక్షణ కావాలి. సరే, మొదటి పాయింట్ చెప్తున్నాను. ఈ 2018లో మొట్టమొదటిగా దేవుడు ఏం చేయబోతున్నాడు? 2 సామెయేలు 7:8 చెప్పిన ప్రకారంగా దేవుడు నన్ను రాజ్యములను పరిపాలించువాడిగా చేయబోతున్నాడు. రాజ్యములను పరిపాలించువాడిగా దేవుడు నన్ను, రాసుకోండి ఇన్ ఇంగ్లీష్, రూలర్స్ ఆఫ్ ది నేషన్స్. కౌంట్ చేయండి, ఈక్వల్ టు పక్కన పెట్టుకోండి, 18 ఉంటాయి మొత్తం. రూలర్స్ ఆఫ్ ది నేషన్స్ మొత్తం కౌంట్ చేస్తే 18 ఉంటాయి. అంటే ఈ 18లో నీవు ఈ లోకాన్ని ఏలటము జరుగుతుంది. హల్లెలూయా. యు విల్ బి ఎ రూలర్ ఇన్ దిస్ 2018. రాస్తున్నారు ఫస్ట్ పాయింట్, ఏం రాస్తున్నారు? రూలర్స్ ఆఫ్ ది నేషన్స్. కౌంట్ చేయండి, 18 ఉంటాయి. దాని తర్వాత రాసుకోండి, రెండవది, దేవుడు నీ యొక్క 2018లో ఎలా ఆశీర్వదించబోతున్నాడు? పడిపోయిన నన్ను దేవుడు పైకి లేవనెత్తాడు. పడిపోయిన నన్ను దేవుడు పైకి లేవనెత్తాడు. దానికి వాక్యం ఎక్కడుందంటే ఇదే 8వ వచనంలో ఉంది. గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డులో నుంచి తీసి ఇశ్రాయేలుకు రాజుగా చేసేదను. 2, పడిపోయిన నన్ను, కృంగిపోయిన నన్ను, రాసుకోవచ్చు, పడిపోయిన నన్ను, కృంగిపోయిన నన్ను దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. రాసుకోవాలి.
ఈరోజు ఇక్కడ అనేక మంది పడిపోయిన వారిని లేపేవాళ్ళు నాకు కనిపిస్తున్నారు ఇక్కడ. హల్లెలూయా. అనేక మంది పడిపోయే వాళ్ళు లేపుతున్నారు. రైట్, 3వది రాసుకోండి. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉంటాడు దేవుడు. నాకు గాడ్ విల్ బి విత్ మీ. గాడ్ ఈజ్ విత్ మీ. 3వది ఏంటిది? దేవుడు నాతో ఉన్నాడు. ఈ 2018 అంతట్లో కూడా దేవుడు నాతో ఉండబోతున్నాడు. నమ్మిన వారు ఒక్కసారి గట్టిగా చప్పలు కొడతారమ్మా. ఇది 3వది. 4వది, శత్రులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసేస్తా. వావ్. ఈసారి ఈ 2018లో శత్రులందరూ నీ కాళ్ళ ముందు మోకరించాల్సిందే. ఎవ్రీ ఎనిమీ షల్ బౌ డౌన్ టు యూ. నిన్ను నిందించిందే మీ అత్త, నిన్ను నిందించిందే నీ కోడలు, నిన్ను నిందించిందే మీ మామయ్యను నిన్ను నిందించాడు కదా, నీ పిన్ని నిన్ను నిందించింది కదా, నీ పెద్దమ్మ మిమ్మల్ని నిందించింది కదా, మీ చిన్న అమ్మమ్మ నిన్ను నిందించింది కదా, మీ బాబాయ్, ఎవ్వరు నిందించినా సరే ఈ 2018లో నువ్వు వారిని కలుపుకోబోతున్నావు. హల్లెలూయా. లేదా వారే దేవుడి మహిమను చూసి నీ దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా. ఇంకా 2018 సంవత్సరం అంతా కూడా రాజులైన యాజక సమూహముగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభువా, ఇదిగో నా జనుల మీద అధిపతిగా నియమించుతారని 2 సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనం ప్రకారముగా వారి పరిస్థితులు వారు రాజులుగా ఉండాలి. వారి పరిస్థితులు వారు ప్రతి పరిస్థితిని కూడా అధిగమించే వారిగా వారు ఉండాలి ప్రభువా. వారి కష్టాల్లో, వారి శ్రమల్లో ప్రభువా జయమును పొందుకొని గొప్ప రాజులుగా వారిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. వారిని ప్రభువా ఈ సంవత్సరంలో మీకు మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. లేమిని తీసివేసి సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప, మరి ముఖ్యంగా నీ కృప తలల మీద చేతులు వేసుకున్న ప్రతి ఒక్కరి మీద ఈరోజు నీ కృపను, అపరిమితమైన కృపను, ఇదిగో నాశనము లేనటువంటి కృపను ఇప్పుడందరి మీద ప్రవచిస్తున్నాను. ఇప్పుడందరూ 2018లో గొప్ప మేలు పొందుకోవాలయ్యా. గొప్ప కార్యాలు చూడాలయ్యా. సాతాన్ని వెళ్ళకొట్టాలి. గొప్ప కార్యములు మీరు అనుభవించి ఈ 2018లో దేవుడు చెప్తున్నాడు, ఒక ప్రవచనాత్మక దేవుడు చెప్తున్నాడు, ప్రతి నెల ఒక్కొక్క అద్భుతం నేను చేయబోతున్నాను. ప్రతి నెల సాక్ష్యాలను చెప్పబోతున్నావు. ప్రతి నెల నేను అద్భుతాలతో నేను నింపబోతున్నాను. దినదినము ఆయన కార్యములు నీ జీవితంలో నూతనమవుతున్నాయి. మరి ముఖ్యంగా దావీదు నుంచి మాకు ఈరోజు సింహాసనం ఎక్కించినందుకు వేలాది వందనాల స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Saloni, come. According to the prophecy from the man of God, we got freely 15,000 rupees we got freely by his grace. ఏంటిది నాకు అర్థం కాలేదు, చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్. ముందుకు రండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఆ రోజు ఇక్కడ కొత్త ప్లేస్ లో మారినప్పుడు మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. అయితే చాలా మందికి గిఫ్ట్లు వస్తాయి అది ఇది అని చెప్పి, చాలా మంది గిఫ్ట్లు వస్తాయని చెప్పానా? ఓకే. అయితే మాకు ఇంటికి వెళ్ళే వరకు 15,000 టీవీ ఇచ్చారు వాళ్ళు. 15,000 టీవీ ఇచ్చారా? వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు మీకు ఇచ్చేసి వెళ్ళిపోయారా టీవీ? ఊరికో చీపురు పనులు ఇవ్వట్లేదు ఇప్పుడు? లేదు, టీవీ గిఫ్ట్ గా ఇచ్చి వెళ్ళిపోయారు. నిజంగానే. ఇస్ ఇట్ ట్రూ? అవును, ఆ రోజు చెప్పినా కదా నీకు. Wow, 15,000 rupees TV she got freely. ఇంకోటి కూడా ఉందా? అందరికి సువార్త ప్రకటిస్తున్నా నేను. వాళ్ళది కూడా సన్నిధికి వస్తాను చెప్తున్నారమ్మా. వ్యాన్లు కావాలా, లారీలు కావాలా, బస్సులు కావాలా, ఫ్లైట్లు కావాలా? నేను పెడతా. ఒక్క ఆత్మ నాకు నశించిపోవడం ఇష్టం లేదు. హల్లెలూయా. ఇంకొకటి అన్నయ్య, కమ్మలు విడిపించినాము. కమ్మలు విడిపించుకున్నాం. వా, ఏం చేస్తారు మీరు? ఇంట్లో పని చేస్తాం. ఇళ్ళలో పని. అది స్టోరీ. ఒక ఇంట్లో పని చేసే వాళ్ళని దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇంకా గొప్పగా వాడబోతున్నాడు మమ్మల్ని అందరినీ. షీఈస్ a homemade. Wow. But God blessed her. Hallelujah. మా అమ్మ కూడా చెవులు వినబడుతున్నాయి అన్న. చెవులు కూడా వినిపిస్తున్నాయా? Wow, amazing. అందరికీ
మా వదినకి పాప పుట్టిందనమాట. సో 5 months ఉన్నప్పుడు తనకి డాక్టర్స్ అబార్షన్ చేయాలి, బేబీ లోపల బాగాలేదనేసి చెప్పారనమాట. సో అన్నకి ప్రేయర్ టవర్కి కాల్ చేస్తే ఏం అవ్వదు, బాగా పుడుతుంది బేబీ, మీరు తీసుకెళ్ళి చూపించండి అంటే వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే బేబీ బాగుంది, ఏం లేదనేసి చెప్పారనమాట. సో నేను అప్పుడు అనుకున్నాను, ఒకవేళ అక్టోబర్ మంత్లో పుడితే అన్న బర్త్డే రోజే పుట్టాలి దేవా అనేసి ప్రేయర్ చేశాను. సో అనుకోకుండా అన్న బర్త్డే రోజే మార్నింగ్ 10:30కి పాప పుట్టింది. వావ్, నా బర్త్డే రోజు, మీ బర్త్డే రోజే అన్న. ఒకవేళ నేను అనుకున్నాను అక్టోబర్ మంత్లో పుడితే ఒకవేళ ఆ వీక్లో వస్తే అన్న బర్త్డే రోజే పుట్టాలి దేవా అనేసి ప్రేయర్ చేశాను అనమాట. చేస్తే అనుకోకుండా ఇంకా ఆ రోజు ముందు డేనే ఇంకా వదినకి బాగాలేకపోతే తీసుకొని వెళ్ళాం హాస్పిటల్కి. తీసుకొని వెళ్తే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, అదే 17th రోజు మార్నింగ్ ఇంకా ఆపరేషన్ చేసేసామంటే చేయండి అనేసి ఇంకా ప్రార్థన చేసి అన్న ఇంకా 17th రోజు మార్నింగ్ 10:30కే పుట్టిందన్న. నేను అనుకున్నాను మీ బర్త్డేకి రావాలి విష్ చేయాలనుకున్నాను, బట్ దేవుడు అయితే మీ బర్త్డే రోజే పుట్టింది పాప. క్రిటికల్ అని చెప్పారు, లోపల బ్రెయిన్ బాగాలేదు పాపకి, ప్రాబ్లం అవుతుంది, అబార్షన్ చేసేసుకోండి అనేసి చెప్పారు 5th month రోజు చెప్పారు, 5th month లో. సో ఇంకా సరే అనేసి మీకు ప్రేయర్ టవర్కి కాల్ చేస్తే మీరు ప్రేయర్ చేశారు, ఏం అవ్వదు చూపించండి అనేసి అంటే వేరే హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఏం కాదు, బేబీ చాలా హెల్తీగా ఉంది, చాలా బాగుంది, మీరు మంచిగా తిని ఉండండి అంతే, ఇంకేం అవసరం లేదని అన్నారు. అంటే సరే ఇంకా మేము అదే మీరు చెప్పారు కదన్న ఒకసారి ఏం అవ్వదు అనేసరికి నేను ఇంకా అదే చెప్పాను వదినకి. ఒక్కసారి అన్న చెప్పాడంటే ఇంకా అంతే, ఇంకేం అవ్వదు, లైట్ తీసుకో, డాక్టర్స్ ఎవరు చెప్పడానికి అన్న చెప్పేశాడు కదా ఆల్రెడీ అనేసి అన్న అనమాట. అన్న ఇంకా అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ ఉండే అనమాట, ఇంకేం అవ్వదు అనేసి. ఇంకా 17th రోజు పాప పుట్టింది. 5th month రోజు అంటే ఎప్పుడైతే కుమార్తె నమ్మిందో, నా మాట ప్రవక్త మాట ఎప్పుడైతే ఆమె నమ్మిందో, గాడ్ డిడ్ మిరకిల్ ఇన్ హర్ ఓమ్. ఏ డాక్టర్స్ అయితే 5వ నెలలో బ్రెయిన్ పెరగలేదని పాపకి అబార్షన్ చేయాలని చెప్పారో, ఎప్పుడైతే ప్రేయర్ చేయించుకున్నారో, ఎప్పుడైతే ప్రవక్తకు మాట నమ్మిందో, ఆ గర్భంలో బ్రెయిన్ మొత్తం కూడా ఫామ్ అయిపోయి గొప్ప అద్భుతం దేవుడు సృష్టించాడు. ఇట్స్ కాంప్లికేటెడ్ డెలివరీ కదా, దేవుడు అద్భుత రీతిగా. సో ఏం పేరు పెట్టారు? నేను పెడతానన్నా. ఓకే, ఐఎమ్ జస్ట్ ఏసే మమ్మీ ఎవరో తెలుసా? మరియా. So I'm just naming her as a Mary, that she will be a carrying, you know, తన రాబోయే జనరేషన్స్ కూడా అనేక మంది రక్షకుల్ని కుమార్తె తీసుకురావాలి, అనేక మంది రక్షించాలని కుమార్తెకు ఐఎమ్ జస్ట్ నేమింగ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మేరీ అనే నామకరణం చేస్తున్నాను తండ్రి. మా ఆదివారపు ఆరాధన తుము పద్మారావు పటేల్ గార్డెన్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా, కుకట్పల్లి వై జంక్షన్, మూసాపేట్. మా బుధవారపు ఆరాధన శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా, సికింద్రాబాద్. మీ ప్రార్థనా అవసరతలకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817711 మరియు 9618817722.